వసూళ్ల రాణి, అతిపెద్ద అవినీతి చిట్ట. కేవలం ఒక జూనియర్ అసిస్టెంట్ హోదాలో ఉండి కోట్లకు పడగలెత్తిందంటే ఈ జిల్లాలో భూదోపిడీ ఎంత బరి తెగించిందో ఊహించవచ్చు. భూ రికార్డులను చూసే కీలక బాధ్యతను అడ్డుపెట్టుకొని ఈమె ఏకంగా 100 కోట్లలో వాటాలు పంచుకుందన్న ఆరోపణలు సామాన్య ప్రజలను స్తంభించిపోయేలా చేస్తున్నాయి. ఇంతకుముందు అరెస్ట్ అయిన అధికారి కంటే ఈమె పోషించిన పాత్రే అత్యంత కీలకం. మన అరెస్ట్ అయింది ఎవరు? ఏడి శ్రీనివాసులు. సో ఆయన కన్నా ఈమె ఇంకెక్కువ అంట. అంటే ఇక్కడ ఓన్లీ వీళ్ళు చేసే ఉద్యోగం ఏంటంటే భూ రికార్డులను చూడటం, సర్వేయర్సు, భూ రికార్డ్స్. వీళ్ళే ఇన్ని 100 కోట్లకి పడగలెత్తుతున్నారంటే ఏ స్థాయిలో స్కాములు జరుగుతున్నాయో ఆలోచించండి. గ్రౌండ్ లెవెల్లో ఒక ఏడి శ్రీనివాసులు అనేటోడు 100 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నాడంటే, ఇప్పుడు ఏమో దగ్గర కూడా 100 కోట్ల ఆస్తులు ఉన్నాయంటే మరి ఏసీబీ ఏ రకంగా పనిచేస్తుంది, ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుందో ఒకసారి ఆలోచన చేయాలి మనం. ప్రజల సొమ్ము ఎంత పక్కదారి పడుతుంది, ఏ విధంగా ప్రభుత్వ భూముల్ని వీళ్ళు అక్రమ సర్వేలు వేసేసి ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకుంటున్నారు, భూ బదలాయింపులు ఏ విధంగా జరుగుతున్నాయి, ల్యాండ్ రికార్డ్స్ ఇష్టానుసారంగా ఎలా మార్చేస్తున్నారు. ఇంత ఇష్టానుసారంగా వీళ్ళు పనిచేస్తున్నారంటే వీళ్ళ వెనకాల ఎవరున్నారు, ఎవరు ఉండి నడిపిస్తున్నారు, వీళ్ళ అరాచకాలకి, వీళ్ళ అకృత్యాలకి వెనక ఉన్న ఆ నాయకుడు ఎవడు, వాడిని కదా బయటికి లాగి తన్నాల్సింది. శ్రీనివాసులను అరెస్ట్ చేశారు, విచారణ చేశారు, అయిపోయింది, కథం. తెల్లారి ఒక్క పేపర్లో వార్త లేదు దాని గురించి. శ్రీనివాసుల గురించి ఒక్క పేపర్లో, ఒక్క ఛానల్లో వార్త లేదు. మరి శ్రీనివాసుల్ని ఏసీబీ నిజంగా పూర్తి స్థాయిలో విచారణ చేస్తుంటే వెనకాల ఎంతోమంది బయటకు వచ్చేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళంతా. ఇప్పుడు ఈమెను కూడా పూర్తి స్థాయిలో అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే ఈమె చేసిన కథ ఏంది, వెనకుండి నడిపించింది ఏంది, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. మరి ఆ స్థాయి చేసే ఇది ప్రభుత్వానికి ఉందా, చిత్తశుద్ధి ఉందా ఏసీబీకి అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. చివరికి ప్రజలు మోసపోతున్నారు. 100 కోట్ల అక్రమ సామ్రాజ్యంలో తెర వెనుక అసలు సూత్రధారి జూనియర్ అసిస్టెంట్ సునీతాబాయ్ అవినీతి చిట్టా వెలుగు. అక్రమ భూ కబ్జాల్లో రెవెన్యూ అధికారులు చీకటి ఒప్పందాలు, సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖలో రంగారెడ్డి భూముల దోపిడీలో కీలక పాత్ర. ఈ రంగారెడ్డి ఈ చుట్టుపక్కల ఈ ల్యాండ్స్కి, రెవెన్యూకి సంబంధించిన వాళ్ళందరిలో గత 10 ఏళ్లలో పనిచేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో ఒక్కసారి ఏసీబీ దాడులు జరపాలండి, అప్పుడు మొత్తం బయటకు వస్తాయి. సాధారణ జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగి, కానీ ఆమె సృష్టించిన అవినీతి సామ్రాజ్యం విలువ 1000 కోట్లు. తెలంగాణ చరిత్రలో అత్యంత విలువైన ప్రభుత్వ ఆస్తులను మాయం చేసిన అతిపెద్ద భూభాగోతం ఇది. 100 కోట్ల విలువైన భూములు, చెరువులు, కుంటలు కబ్జాడం కారణమైన రెవెన్యూ వ్యవస్థలోని మట్టి లోతుకు పాతుకుపోయిన బరి తెగించిన అవినీతికి ఇది అక్షరాలా కళ్ళు బయలుగా నిదర్శనం. రంగారెడ్డి జిల్లా భూ కుంభకోణంలో ఇప్పటివరకు అసిస్టెంట్ అరెస్ట్ పర్వం కేవలం ఒక చిన్న తెర మాత్రమే. ఈ 1000 కోట్ల చీకటి సామ్రాజ్యంలో అన్ని అక్రమ ఒప్పందాలను, వాటాల పంపిణీని శాసించిన అసలు వసూలు రాని ఆట ఇప్పుడే మొదలైందట. అంటే మనోడు దొరికిన చేప చిన్న చేప అనమాట, అసలు తిమింగలం ఏమన్నమాట. కేవలం ఒక జూనియర్ అసిస్టెంట్ హోదాలో ఉండి కోట్లకు పడగలెత్తిందంటే ఈ జిల్లాలో భూదోపిడి ఎంత బరి తెగించిందో ఊహించవచ్చు. భూముల రికార్డులు చూసే కీలక బాధ్యత అడ్డుపెట్టుకొని ఈ ఏకంగా 100 కోట్ల వాటాలు పంచుకుందన్న ఆరోపణలు సామాన్య ప్రజలను స్తంభింపబోయేలా చేస్తున్నాయి. ఇంతకుముందు అరెస్ట్ అయిన అధికారి కంటే ఈమె పోషించిన పాత్రే అత్యంత కీలకం. ఆమె దస్త్రం తెరిస్తే బద్దలయ్యే చీకటి ఒప్పందాలు, కబ్జాదారులు, రియల్టర్లతో ఈ వసూళ్ల రాణి జరిపిన గోప్యమైన లావాదేవీల చిట్టా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కోట్లు పోగేసిన జూనియర్ అసిస్టెంట్ అక్రమాస్తుల చిట్టా వసూళ్ల రాణిపై ఆదాబ్ హైదరాబాద్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఎంత దారుణం చూసారా, అసలు ఎంత దారుణం చూసారా. ఈమె జస్ట్ ఒక జూనియర్ అసిస్టెంట్ హోదాలో ఉన్న ఈమె 100 కోట్ల అక్రమాలు చేసిందంటే ఎవరి అండదండలతో? అడిగేవాళ్ళు ఎవరు లేరనే కదా. 100 కోట్ల అక్రమాలు కేవలం ఒక జూనియర్ అసిస్టెంట్ అండి. ఇక ఆలోచించండి మిగతా వాళ్ళ స్థాయిలో ఎలా జరిగిందో. జిల్లాలోని సర్వే, సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సునీతాబాయ్ రంగారెడ్డి భూముల దోపిడీలో ఏకంగా ఒక సామ్రాజ్యాన్ని సృష్టించారు. ముఖ్యంగా భూముల సరిహద్దులు, స్వభావం, డిమార్కేషన్, అలాగే కోట్లాది రూపాయల విలువైన హెచ్ఎండిఏ, డిటిసిపి లేఅవుట్లకు తప్పనిసరిగా ఇవ్వాల్సిన A3 సెక్షన్ నివేదికల బాధ్యతను 5 ఏళ్లుగా ఈమె చూస్తుంది. భారీ ఎత్తున ముడుపులు తీసుకొని సర్వే చేసిన డిటిసిపి లేఅవుట్లకు సంబంధించిన ఫైల్స్ వివరాలు ఇవన్నీ అండి. 2023, 24, 25లో
పెట్టినవన్నీ 5 ఎకరాలు 10 ఎకరాలు దీనికైతే వివరాలు లేవంటి ఇవన్నీ కూడా. ప్రభుత్వ భూములను చెరువులను కుంటలను ఆక్రమించిన బడా భూ అక్రమార్కులు అనుకూలంగా నివేదిక ఇవ్వడానికి ఈమె ఏడి శ్రీనివాసులతో కలిపి భారీ ఎత్తున ముడుపులు స్వీకరించారు. వచ్చిన అవినీతి సొమ్ములో అసిస్టెంట్ 60%, జూనియర్ అసిస్టెంట్ సునీతపై 40% వాటా ఉండేది. 60-40 పంచుకునే వాళ్ళంట. ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయ్యాడో శ్రీనివాసులు, ఆయన ఈ సునీతపై కలిసి 60-40 రేషియోలో పంచుకునేవాళ్ళంట చక్కగా ప్రజల సొమ్ముని. వీరి వద్ద కోకొల్లలుగా అక్రమ నివేదికలు ఉన్నాయంటే రంగారెడ్డిలో ఎన్ని ప్రభుత్వ ఆస్తులు అన్యక్రాంతమయ్యో ఊహించడం కూడా కష్టమే. చూడండి, కేవలం జూనియర్ అసిస్టెంట్ స్థాయిలో ఉన్న సునీతపై ఆస్తులు చూస్తే అత్యున్నత స్థాయి ఐఏఎస్ అధికారి కూడా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తి చంద్రకాంత్ సిస్టమ్ ఆపరేటర్గా నియమించుకొని అతనికి నెలకు 20,000 జీతం చెల్లిస్తుంది. అంతేకాకుండా సొంత కార్ డ్రైవర్కి 20,000 వేతనం ఇస్తుంది. ఆ డ్రైవర్ పేరు మీదనే ఒక కారును అద్దెకు కూడా తిప్పుతుందంట. వామ్మో, సిస్టమ్ ఆపరేటర్కి 20,000 అంట, డ్రైవర్కి 20,000 అంట. ఆ డ్రైవర్ పేరు ఒక కారు అద్దెకు కూడా తిప్పుతున్నారంట. ఆమె అసిస్టెంట్ ఈమె జస్ట్ జూనియర్ అసిస్టెంట్. ఈమె ఆస్తుల చిట్టా చూద్దాం ఒకసారి. వికారాబాద్ జిల్లాలో ప్లాట్లు, ఇల్లు, నిజామాబాద్ జిల్లాలో నెలకు 2 లక్షల అద్దెకు వచ్చే భవనం, గుర్రంగూడలో కోట్ల విలువ గల విలాసవంతమైన ఇల్లు, ఆమె కొడుకు విలాసవంతమైన బెంచ్ కాలు తిరుగుతాడంట. ఒక జూనియర్ అసిస్టెంట్ తన మొత్తం సర్వీస్లో కష్టపడితే కూడా నేను సంపాదించలేరండి. ఒక జూనియర్ అసిస్టెంటు వాళ్ళకి చూడండి, వికారాబాద్లో ప్లాటు, ఇల్లు, నిజామాబాద్లో 2 లక్షల అద్దెకు వచ్చే భవనం, గుర్రంగూడలో కోట్ల విలువ విలాసవంతమైన ఇల్లు, బెంచ్ కాలు తిరుగుతాడంట వాళ్ళ కొడుకు. అర్థం చేసుకోండి, ఇంకా ఒక జూనియర్ అసిస్టెంట్ కొడుకు బెంచ్ కాలు తిరుగుతున్నాడంటే ఏంది మనం, అంటే ఎంత స్కాములు జరిగినాయి అక్కడ. తెలంగాణలో అత్యంత రెవెన్యూ వచ్చే జిల్లాల్లో విలువైన ప్రభుత్వం అన్యక్రాంతం అవుతుంటే సునీతాబాయి మాత్రం 100 కోట్ల భూముల దోపిడీలో భాగస్వామిగా మారి కోట్ల ఆస్తులు పోగేశారు. ఈమెకు డిపార్ట్మెంట్లో వసూలు రాణి అనే పేరు కూడా ఉందంట. ఈమె దైనందిన అవినీతి ఎంత బహిరంగ రహస్యం అర్థమవుతుంది. ఆమె ప్రతిరోజు లంచాల రూపంలో 30,000 నుంచి 40,000 వసూలు చేస్తారంటండి. ఓడియమ్మ బడవా. డిసెంబర్ 4వ తేదీన ఏసీబీ అధికారుల దాడులతో అసిస్టెంట్ శ్రీనివాసులు భాగవతం బయటపడగా అదే రోజు సునీతాబాయి కూడా ఏసీబీ అధికారులు వార్నింగ్ ఇచ్చారంటే ఆమె అవినీతి చిట్ట అక్రమాస్తుల వివరాలు ఎంత కూడా ఏసీబీ దగ్గర ఉన్నాయంట. మరి ఎందుకు వార్నింగ్ ఇచ్చారు ఏసీబీ వాళ్ళు? అప్పుడే ఆమె పైన కూడా ఒకేసారి ఇద్దరిపైన రైడ్స్ చేస్తే సరిపోయేది కదా. ఇప్పుడు ఆయన 60-40 రేషియో ఇద్దరు పంచుకుంటున్నారు. ఏం కూడా ఇన్ని అక్రమాస్తులు నేను తెలిసినప్పుడు ఇద్దరిపైన ఒకేసారి చేయొచ్చు కదా. వార్నింగ్ ఇచ్చి వదిలి పెడుతుంటే అమ్మ మేము నీ పైన తొందరలో దాడులు చేస్తామమ్మా, ఈలోపు సర్దుకో అమ్మా అని చెప్పినట్ట ఉద్దేశం. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? వీళ్ళందరూ కోట్ల పడగలెత్తుంటే ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇంతకాలం ఏం చేస్తున్నారు? ఈ అవినీతిలో మరికొందరు పెద్దల తలకాయ ఉందా? 100% ఉంది. వీళ్ళ వెనకాల 100% రాజకీయ నాయకులు ఉండి ఉంటారు. లేకపోతే ధైర్యం ఏడది వీళ్ళకి. ఏసీబీ అధికారులు ఎక్కడైనా ఈ వసూలుదారాన్ని గుట్టు రట్టు చేసి అక్రమాస్తులను స్వాధీనం చేసుకొని భూముల దోపిడీకి పాల్పడిన బడాబాబులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అవినీతికి పాల్పడి అక్రమాస్తులు కూడబెట్టి కటకటాల పాలైన ఏడి శ్రీనివాసులు మరియు వసూలురాని రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కొండకల్ మరియు మోకిల గ్రామాల సరిహద్దుల సవరణలు, ఏపీ భూమి శిస్తు APTALR యాక్ట్ 1317F ప్రకారం సెక్షన్లు 87 మరియు 19 కింద కొడంకల్ గ్రామ సరిహద్దు సవరణ కొరకు మరియు 117 ఎకరాల 16 గుంటల విస్తీర్ణంలో కొంత సర్వే నెంబర్ 555 కేటాయింపు కొరకు నిర్వహించి ఇరువురు కలిసి చేసిన అవినీతి భాగవతంపై పూర్తి ఆధారాలతో మీ ముందుకు తీసుకురాబోతుంది ఆదాబ్ హైదరాబాద్. చూడండి, ఒక జూనియర్ అసిస్టెంట్ ఆస్తులు ఎంత స్థాయిలో ఉన్నాయంటే ఇక ఎంత అవినీతి జరిగిందో ఆలోచించుకోండి. ఇప్పటికైనా ఏసీబీ కళ్ళు తెరిచి ఇలాంటి వాళ్ళని పట్టుకోకపోతే ఇంకా 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 ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ము ఇలాంటి అక్రమార్కుల పాలయ్యే అవకాశం ఉంది.